Namaste, welcome to Swatantra News. This is Sumitra. Bulletin ముందుగా headlines. ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై చర్చ. లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. పథకం ప్రకారం ముందుకెళ్దామన్న కేటీఆర్. ముగియనున్న సింగరేణి ఎన్నికల ప్రచారం. ఈ నెల 27 ఎన్నికలు, అదే రోజు కౌంటింగ్. దేశంలో విజృంభిస్తున్న కరోనా. కొత్తగా 628 మందికి పాజిటివ్. భూపాలపల్లి జిల్లాలో వైరస్ వ్యాప్తి. ఒకే కుటుంబానికి చెందిన 5గురికి పాజిటివ్. శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గాల వారీగా మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలే ఇన్ఛార్జీలని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశం చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము అందరు చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారెంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీలు 412 గ్యారెంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు? మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్ని కార్యాచరణ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది. ఏమి చేయలేదు. రైట్. లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంటు రివ్యూ మీటింగ్ ముగిసింది. జనవరి 3 నుంచి నియోజకవర్గాల వారీగా మీటింగ్లు నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుగానే పార్టీ కీలక నేతలను అలర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. మిగిలిన 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో చేవెళ్ల పార్లమెంట్ లో మొత్తం 1,09,000 ఓట్ల మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి లభించింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గడ్డం రంజిత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ కీలక నేతలతో జరిగిన
సమావేశంలో 1,09,000 మెజార్టీకి గాను ఇంకా మెజార్టీ తెచ్చుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కృషి చేయాలంటూ కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ లోక్సభ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తోంది. జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రివ్యూ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా గత లోక్సభ ఎన్నికల్లో 9 లోక్సభ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోవాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తోంది. అందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్వరలోనే సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. సమీక్షా సమావేశాలు నిర్వహణ తర్వాత లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందంటూ బీజేపీ నేతలే చెప్తున్న సందర్భంలో లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ నిరుత్సాహంగా ఉండకుండా లోక్సభ ఎన్నికల్లో విస్తృతంగా పనిచేయడం కోసం క్యాడర్ ను అలర్ట్ చేయడం కోసమే పార్లమెంట్ వారీగా రివ్యూ సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్ ఫర్ ద అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఐప్యాక్ వర్సెస్ ఐప్యాక్ మొదలైందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. అదేంటి, ఇప్పటికే ఒక ఐప్యాక్ వైసీపీతో ఉంది కదా, మరొకటి ఎక్కడిది అంటారా? ఇది కొత్తది కాదు. గతంలో ఐప్యాక్ పేరుతో సేవలందించిన ప్రశాంత్ కిషోర్, కొన్ని నెలల కిందటే ఐప్యాక్ నుంచి వెళ్లిపోయిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీకి సేవలందించేందుకు సిద్ధమయ్యారన్న కామెంట్లు వినిపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఆ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి అక్కడి అధికార విపక్షాలు. ఇలాంటి వేళ గతంలో ఐపాక్ సంస్థ తరపున సేవలందించిన ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా బెజవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో కనిపించడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అట్నుంచి అటే వెళ్లిన వాళ్లు నేరుగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో సుమారు 3 గంటల పాటు భేటీ అయ్యారు. రానున్న ఎన్నికలకు సంబంధించి కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే సమావేశంలో ఏం జరిగింది, పీకే టీడీపీతో పనిచేస్తారా లేదా అన్నది పూర్తిగా తెలియకపోయినా వారి మైత్రికి సంబంధించి టాక్స్ నడిచాయన్న వాదన వినిపిస్తోంది. అయితే ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు వెళ్లిపోయినా ఆ టీం సహవ్యవస్థాపకుడు రిషిరాజ్ ప్రస్తుతం వైసీపీకి వ్యూహకర్తగా సేవలందిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీహార్లో తన పార్టీ పనుల్లో ఉన్న పీకే ఇప్పుడు అకస్మాత్తుగా రావడమే కీలకంగా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారం ప్రకారం టీడీపీ కోసం పీకే పనిచేయడం ప్రారంభిస్తే పరిస్థితి ఏంటన్న వాదన వైసీపీ నేతలే కాదు, ప్రజలందరిలోనూ ప్రధానంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఐపాక్ టీం ఎలా పనిచేస్తుంది, ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుంటుంది, ఎలాంటి సలహాలు ఆయా పార్టీలకు ఇస్తుంది అన్న విషయం ప్రశాంత్ కిషోర్కు తెలియంది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపాక్ గుట్టుమట్టు వ్యూహాలు అన్నీ తెలిసిన పీకే టీడీపీ తరపున సలహాలు సూచనలు ఇవ్వడం చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న టెన్షన్ నెలకొంది. మేము యువకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్ళు మన ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడో నీ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. బాబాయిని చంపడానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో, ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసింది తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్ కి ఐపాక్ ఏం సంబంధం లేదు. ఈ రోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో జారమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ ని పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కావట్లా. కేంద్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఎవడొస్తాడు అన్నది కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు పీకేలను పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకేని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకేదేమి ఉండదు. ఈ మొత్తం వ్యవహారంపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తోంది వైసీపీ. గతంలో చంద్రబాబు పీకేపై ఎన్ని విమర్శలు చేశారన్నది ప్రజలకు తెలుసంటూ చెప్పుకొచ్చారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే పీకే తెలివితేటల్ని వైసీపీ పూర్తిగా ఉపయోగించుకుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అసలు ఎంతమంది పీకేలు వచ్చినా గెలిచేది జగనేనంటూ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ మా దగ్గర పనిచేస్తున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ గురించి ఏమన్నాడు? బీహార్ వచ్చాడు, వాడి వల్ల ఏమైంది, వాడి వ్యవహారం తెలుస్తుంది, ఎన్ని ఇప్పుడు అవసరమైంది అతనికి? మేమెందుకు ప్రశాంత్ కిషోర్ కోసం ఆలోచించాల్సిందో మా నాయకుడే 10 మంది కిషోర్లు హృదయాల్లో అంత ధైర్యంగా పనిచేశారు తత్వం ఉన్నటువంటి. అందుకని ప్రశాంత్ కిషోర్ వచ్చి ఓట్లు ఏమన్నా మార్పిస్తాడా, లేకపోతే ఏం చేస్తాడు? లేకపోతే చంద్రబాబు ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నట్టు ఏదో చేస్తా ఉంటాం తప్ప ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. ఎవరు వచ్చి పనిచేసినా ఏ వ్యూహకర్తలు అనుకున్న వాళ్ళు వాళ్ళని అవకాశం ఉన్నప్పుడేమో ఎగిరి కాళ్ళతో తంతాం, అవకాశం లేనప్పుడేమో మళ్ళీ తెచ్చిపెట్టుకోవడం. ఇది చంద్రబాబు నైజం. కాబట్టి అతను వ్యూహకర్త అంటే ఆ వ్యూహాలు నడిపేవాడు. బీహార్ లో ఏం చేశాడు, ఆయన పాదయాత్రలు ఏమైనాయో, ఆయన ఏం వ్యవహారాలు చేశాడో, పార్టీని ఎట్లా చేశాడో ఎన్ని ప్రజలకు తెలియదు కాదు. దాన్ని బూచిలాగా చూపించి ఏదో డైవర్ట్ చేయాలని ఆలోచన చంద్రబాబుకి అన్నిటి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది కూడా ఒక ప్లాన్. కాబట్టి అతని కోసం మేము ఆలోచించే టైము, చంద్రబాబు కోసం ఆలోచించే టైము మాకు లేదు. మేము నిరంతరము ప్రజల యొక్క ఎదుగుదల, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమము, రాష్ట్రంలో భావితరాల భవిష్యత్ కోసం ఆలోచించే నాయకుడు 2024 ఎన్నికల్లో చంద్రబాబు తుక్కుతుక్క ఓడిపోతాడు. రాష్ట్రంలో కొన్ని వర్గాలు వైసీపీ సర్కారుపై అసంతృప్తితో ఉన్నాయంటూ ప్రచారం చేస్తోంది టీడీపీ. ఎమ్మెల్యేలపైన తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే సీఎం జగన్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ జనసేనతో పొత్తు పెట్టుకుంది టీడీపీ. మరి వీటన్నింటినీ అధికార వైసీపీ ఎలా ఎదుర్కోబోతోంది? జగన్తో ఉన్న ఐపాక్ ఈ విషయంలో ఏం చేయబోతోంది అన్నది కీలకంగా మారింది. మంచిర్యాల జిల్లా కాసిపేటలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి హాజరయ్యారు. సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు పెన్షన్ను అందించిన ఘనత తన తండ్రి కాకా వెంకటస్వామిదని అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఐఎన్టీయూసీ యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. నన్ను మా తమ్ముడిని గుర్తు చేసుకుని మా నాయన ఆశీర్వాదాన్ని మీరు కాపాడినందుకు, కాంగ్రెస్ పార్టీని కాపాడినందుకు, మా రేవంత్ రెడ్డి గారిని కాపాడినందుకు, సోనియమ్మ తల్లిని కాపాడినందుకు, మా సోనియమ్మ తల్లి తెలంగాణ ఇచ్చినందుకు, అది గుర్తించిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆ రికగ్నిషన్ ని చేతులు చూడొచ్చి పేరు పేరున సింగరేణి సోదరుల ఫ్యామిలీస్ కైనా గానీ ప్రతి ఒక్క వ్యక్తికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు చెప్తూ మాకిచ్చే అవకాశాన్ని ఇక్కడున్న మన కార్మిక సోదరులకు విశ్వాసం ఇప్పించే బాధ్యత నాకున్నది, మా తమ్ముకున్నది. వేరే యూనియన్స్ అందరూ ఇప్పటిదాకా ఎన్ని మాటలు మాట్లాడి మీకు మబ్బులో పెట్టిరో, మేము మబ్బులో పెట్టడానికి రాలే, మీకు సేవ చేయడానికి తప్ప వేరే ఉద్దేశం మాకేం లేదు. దయచేసి మీరు గడియారం గుర్తికి ఓటిచ్చి మా పకడ్బందీ చేతులు పకడ్బందీ చేస్తారని పూర్తిగా ఆశతోని మీ అందరితో నేను మనవి చేసుకుంటున్నా. మా కార్మిక సోదరులకు మళ్ళొక్కసారి నేను అప్పీల్ చేస్తున్నా, దయచేసి మాకు ఓటిచ్చి గెలిపియండి. మీ ఉన్న సమస్యలన్నీ దూరం చేసే బాధ్యత నా కింద భుజస్తంభాల మీద తీసుకొని నేను అమలు చేస్తానని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేడ్చల్ జిల్లా పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై షామీర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మే నెల 23వ తేదీన షామీర్పేటలోని జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చామకూర మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా తాను రైతు సమస్యలపై ప్రశ్నిస్తే మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని, అక్కడే ఉన్న పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు తనను బయటకు లాక్కెళ్లారని ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు శోభా దామోదర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన కమిషన్ బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని షామీర్పేట్ పోలీసులను ఆదేశించింది. దీంతో షామీర్పేట్ ఎంపీపీ ఎల్లుబాయ్, జెడ్పీటీసీ అనిత, జవహర్ నగర్ మేయర్ కావ్య, మేడ్చల్ ఎంపీపీ రజిత రాజా మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన సదాలక్ష్మి ఎంతో ధైర్యవంతురాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన 95వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటి నుండి నేటి వరకు బలహీన వర్గాల వారికి ఎంతో చేయూతనిచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై త్వరలోనే టీఎస్ సదాలక్ష్మి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు దత్తాత్రేయ తెలిపారు. ప్రజల ఆస్తులకు భద్రత లేని 512 జీవో భూ హక్కుల చట్టం రద్దుకై ప్రజా పోరాటం అవసరమన్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. చట్టం రద్దు కోరుతూ న్యాయవాదులు ఎమ్మెల్యే నిమ్మలను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ చట్టంతో పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, అడంగల్ ఇలా 20 రకాలు రద్దవుతాయన్నారు. చట్టం రద్దు కోరుతూ సంఘపరంగా న్యాయవాదులు ఇలా రావడం అభినందనీయమన్నారు. చట్టం రద్దు చేసే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటూ గుర్తు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి పంపించారండి. రాష్ట్రపతి ఆమోదముద్ర అయిందండి. అది అయిపోయిన తర్వాత 2 years ఇన్ కేసు నువ్వు క్వశ్చన్ చేసినా మాట్లాడినా దాన్ని అపోజ్ చేసినా నిన్ను జైలు పంపిస్తాను. అంటే 20 తరగతి మంది స్టేట్లో ఉన్నప్పుడే ఇది సాల్వ్ అవ్వట్లేదు. అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. పబ్లిక్ కోట్ల రూపాయలు ఆస్తుంది అతనికి మీద రైట్ కోల్పోతూ ఉన్నాడు. అది 12 రద్దు చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఏదైతే ఇవాళ మన పాలకులు నరసాపురం న్యాయవాదుల సంఘం వారిచ్చినటువంటి రిప్రజెంటేషన్ చూస్తే చాలా న్యాయబద్ధమైనటువంటి రిప్రజెంటేషన్. ఏదైతే ఈ రిప్రజెంటేషన్ చాలా క్లియర్గా చూస్తే ఏదైతే ఇది న్యాయవాదులకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య. ఎందుకంటే ఎప్పుడో తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి సంపాదించుకునేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల మీద హక్కులు కోల్పోయేటువంటి చట్టం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనకి ఇప్పటివరకు రికార్డుల పరంగా అంటే ఏదైతే పట్టాదారు పాస్బుక్లు కానీ, టైటిల్ డీడ్ కానీ, లేదా అడంగలు కానీ, 1B కానీ ఇట్లా దగ్గర రెవెన్యూ రికార్డుల్లో ఒక 20 రికార్డుల వరకు ఏదైతే మనకి 20-30 రికార్డుల వరకు ఏవైతే రెవెన్యూలో ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసుకుని ఏకపక్షంగా ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని తన చేతుల్లోకి తీసుకునేటువంటి విధంగా ఈ చట్టాన్ని రూపొందించుకునేటువంటి పరిస్థితి. జీవో 512 రద్దు చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఏదైతే ఇవాళ మన పాలకులు తెలంగాణలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. హైదరాబాద్లోని అంబర్పేటలో 4 ఏళ్ల బాలుడు, ఖమ్మంలో 5 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో మృతి చెందిన ఘటనలు మరవక ముందే రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. హైదరాబాద్లోని షేక్పేటలో వీధి కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. డిసెంబర్ 8న 5 నెలల చిన్నారి శరత్ను గుడిసెలో పడుకోబెట్టి తల్లిదండ్రులు పనుల కోసం వెళ్లారు. అయితే ఇంటికి వచ్చి చూసేసరికి చిన్నారి తీవ్రంగా గాయపడి ఏడుస్తూ కనిపించాడు. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు నీలోఫర్కు పంపారు. నీలోఫర్ సిబ్బంది సూచనలతో చిన్నారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. ఉస్మానియా వైద్యులు చిన్నారి శరత్కు శస్త్రచికిత్స చేసి NSICUలో ఉంచారు. ఇంత చేసినా ఫలితం లేకపోయింది. కుమారుడి మరణంతో అంజీ, అనుష దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. తిరుపతి జిల్లా తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాగరత్న దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు నరసింహుడు శ్రీరామ అవతారంలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పలు రకాల పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. లోక కళ్యాణంకై స్వామివారు శ్రీరామ అవతారం ఎత్తారని అర్చకులు తెలిపారు. సెలవు దినాలు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులతో స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనంతపురం జిల్లా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమద్ వ్రతం నేత్రపర్వంగా సాగింది. మండలం పాటు దీక్ష చేపట్టిన హనుమద్ భక్తులు ఇరుముడులతో కసాపురం చేరుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన దీక్షాపరులు శ్రీరామ గోవింద ఆంజనేయ స్వామివార్ల నామస్మరణతో కసాపురం మార్మోగింది. ఇరుమడుల్లోని నెయ్యితో స్వామివారికి అభిషేకం నిర్వహించారు వేద పండితులు. ఆలయంలోకి మూల విరాట్కి వేకువజామున సుప్రభాత సేవ, మహా అభిషేకం నిర్వహించిన అర్చకులు బంగారు కిరీటధారణతో వజ్ర కవచ అలంకరణ చేశారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం భక్తుల కోలాహలం నడుమ సాగింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్య సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:30 సమయంలో మంచి ముహూర్తం ఉందని జ్యోతిష్యులు తెలిపారు. 84 సెకండ్ల పాటు శుభగడియలున్నాయని, ఆ సమయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగితే దేశం పేరు మారుమోగిపోతుందని పేర్కొన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య అత్యంత శుభగడియలున్నట్లు తెలిపారు. వారణాసికి చెందిన సంఘవేంద విద్యాలయ ఆచార్యుడు జ్యోతిష్యుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ ఈ ముహూర్తం వివరాలని చెప్పారు. మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్టు సంబంధిత వర్గాలు ఇదివరకే ప్రకటించాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఏ విధమైన విపత్తు వచ్చినా ఆలయం చెక్కు చెదరకుండా నిర్మించారు. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2500 ఏండ్లు తట్టుకుని నిలబడేలా ఆలయాన్ని డిజైన్ చేసినట్టు ఆర్కిటెక్ట్ ఆశీష్ సోంపూరా తెలిపారు. ఆలయాన్ని దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారు. ఇక ముఖ్యమైన ఆలయ గర్భగుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు తక్కువని సోంపూరా వివరించిన ఆయన ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలో ఉంటుందన్నారు. ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్లో 35 నుంచి 40 వేల మంది వెళ్లే అవకాశం ఉందని, వృద్ధులు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆలయ కాంప్లెక్స్ లోపల తక్కువ భవనాలు ఉంటాయని, మ్యూజియం, రీసెర్చ్ సెంటర్, ప్రార్థనా మందిరం వంటి ఇతర సౌకర్యాలను బయట ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. మరోవైపు అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి నేపాల్ నుంచి కానుకలు అందనున్నాయి. నగలు, పట్టు వస్త్రాలతో కూడిన పలు వస్తువులను శ్రీరాముడికి సమర్పించనున్నారు. ఇందుకోసం జనక్పూర్ ధామ్, అయోధ్య ధామ్ యాత్రను చేపట్టనున్నారు. జనవరి 12న ఈ యాత్ర ప్రారంభమై 20న కానుకలను శ్రీరామ జన్మభూమి రామ మందిర ట్రస్టుకు అందించడంతో ముగుస్తుంది. గతంలో నేపాల్లోని కలిగంధకి నది తీరంలో లభించే సాలగ్రామ శిలల్ని సేకరించి శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించడానికి అయోధ్యకు పంపారు. అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి నేపాల్ నుంచి కానుకలు అందనున్నాయి. నగలు, పట్టు వస్త్రాలు, స్వీట్లతో కూడిన పలు వస్తువులను శ్రీరాముడికి సమర్పించనున్నారు. ఇందుకోసం జనక్పూర్ ధామ్, అయోధ్య ధామ్ యాత్రను చేపట్టనున్నారు. జనవరి 12న ఈ యాత్ర ప్రారంభమై 20న కానుకలను శ్రీరామ జన్మభూమి రామమందిర ట్రస్టుకు అందించడంతో ముగుస్తుంది. గతంలో నేపాల్లోని కలిగంధకి నది తీరంలో లభించే సాలగ్రామ శిలల్ని సేకరించి శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించడానికి అయోధ్యకు పంపారు.
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.